ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకొని అందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొబ్బరిని 1/2 చిప్ప వరకు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసి కొబ్బరి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అందులోనే టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము అంటే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. పచ్చడికి పోపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసి మిక్స్ చేసుకున్నాము అంటే కొబ్బరి పచ్చడి రెడీ.